హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మీరు చూసే ప్రాపర్టీ వచ్చేసి ఇంద్రీసంలో ఉంది. ఇది ఇంద్రీసం మెయిన్ రోడ్ అండి. ఇది 100 ఫీట్ల రోడ్. ఇది మనకి 100 ఫీట్ల రోడ్ అండి. ఇది డబల్ రోడ్ వస్తుంది. ఇది ఆల్రెడీ శాంక్షన్ అయిందండి. ఇది డబల్ రోడ్ వస్తుంది, 100 ఫీట్ల రోడ్డు. ఇది మెయిన్ రోడ్ అండి, ఇంద్రీసం మెయిన్ రోడ్డు. మనకి బస్సెస్ కానీ ఆటోస్ కానీ 24 అవర్స్ నడుస్తూ ఉంటాయండి. మన మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అండి. ఒక 100 మీటర్లు ఈ అపార్ట్మెంట్ ఉంటుంది. ఇది మా ఓన్ అపార్ట్మెంట్ అండి. టోటల్ 280 గజాలు అయితే పెట్టున్నామండి. ఇది ఫ్లోర్కి వచ్చేసి 2 ఫ్లాట్స్ అయితే వస్తాయి. ఇదంతా వచ్చేసి పార్కింగ్ అండి. ఇది పార్కింగ్ అండి. మనకి ముందు సైడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉంటుంది. ప్రతి ఫ్లాట్కి పార్కింగ్ అనేది ఉంటుందండి. లిఫ్ట్ వచ్చేసి ఈ సైడ్ ఇచ్చాము. ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ ఉంటాయండి. ఇండివిజువల్ హౌసెస్ టైప్ ఉంటుంది అపార్ట్మెంట్ వచ్చేసి. మీకు యూడిఎస్ కూడా 40 గజాల వరకు వస్తుందండి. 38 నుంచి 40 గజాల వరకు వస్తుంది. ఇది కారిడార్ అండి. కారిడార్ వచ్చేసి ఒక 4.5 ఫీట్లు అయితే వరకు వదిలామండి. ఈస్ట్ వెస్ట్ కట్టున్నాము. ప్లాన్ చూసుకోవచ్చండి. ఇది వచ్చేసరికి మీకు వెస్ట్ ఫేసింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది ప్లాను. ఎస్ఎఫ్టీ వచ్చేసి 1100 ఎస్ఎఫ్టీ అండి. 1100 ఎస్ఎఫ్టీ. కాస్ట్ వచ్చేసరికి 42 lakhs అయితే చెప్తున్నామండి. నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్, మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ అండి. మనం ఆటో కానీ బస్సు కానీ దిగేసి డైరెక్ట్గా మన ఫ్లాట్కి అయితే రావచ్చు. 42 lakhs అయితే చెప్తున్నాము. 1100 ఎస్ఎఫ్టీ. ఇది వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ ప్లాను. ఇది వచ్చేసరికి బాల్కనీ అండి. ఇది బాల్కనీ అయితే మనకి రోడ్ సైడ్కి రావడం జరిగింది వెస్ట్ ఫేసింగ్కి. ఆ స్ట్రైట్కి కనపడేది మెయిన్ రోడ్ అండి. 100 మీటర్లు కూడా ఉండదండి మనకి మెయిన్ రోడ్. ఆ కార్ సైడ్ వెళ్ళేది మెయిన్ రోడ్డు. మన మెయిన్ రోడ్ నుంచి డైరెక్ట్ కనబడుతూ ఉంటుందండి మన అపార్ట్మెంట్ అయితే. చుట్టూ వచ్చేసి లొకేషన్ ఈ విధంగా ఉంటుంది. ఆల్రెడీ డెవలప్మెంట్ అయ్యి ఉందండి కాలనీ అంతా. ఇది మాస్టర్ బెడ్. ఇది వచ్చేసి హాల్లోనే ఒకటి కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చామండి. ఇదంతా హాలు, ఓపెన్కి కిచెన్ ఇచ్చాము. ఇది దేవుడి గది అండి, కనిపించేది దేవుడి గది. ఇందులో వచ్చేసి ఇది ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చామండి వెస్ట్ ఫేసింగ్కి. ప్లాన్ వచ్చేసరికి మనకి నార్త్ లాగా అనిపిస్తుందండి. నార్త్ ఇచ్చున్నాము లోపల అయితే. మనకి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి వెస్ట్ ఉంటుంది. లోపల ప్లాన్ వచ్చేసి నార్త్ టైప్ ఉంటుంది. ఇది వచ్చేసి వాష్ ఏరియా. సెల్ఫ్స్ కానీ అన్నీ అయిపోయి ఉన్నాయండి. అన్నీ ఇచ్చి ప్రొవైడ్ చేస్తున్నాము. ఒక 3-4 monthsలో మొత్తం టోటల్ అయిపోతుందండి. వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మ్యాక్సిమం 3 monthsలో కంప్లీట్ అయిపోతుందండి టోటల్ వర్క్స్ అనేది. ఎవరైనా రెడీ టు మూవ్ ఒక 40 lakhs ఆ రేంజ్లో ఎవరైనా అపార్ట్మెంట్స్ చూస్తున్న వారైతే కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే మెయిన్ రోడ్డు వాకబుల్ డిస్టెన్స్ మరి అంత లోపలికి కూడా ఉండదండి. మనకి పటాన్ చెరువు వచ్చేసి పటాన్ చెరువు బస్ స్టాప్కి 3 కిలోమీటర్లే ఉంటుంది మన అపార్ట్మెంట్ దగ్గరికి. అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 3కి వచ్చేసి పటాన్ చెరువు దగ్గర మనకి ఈ అపార్ట్మెంట్కి 2.5 kilometers వస్తుందండి. ఆ అవుటర్ రింగ్ రోడ్ నుంచి 500 మీటర్ల దూరంలో మన అపార్ట్మెంట్ ఉంటుంది. చూసుకోవచ్చండి. ఇది ఈస్ట్ ఫేసింగ్. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ప్లాన్ అండి. మన ఈస్ట్ ఫేసింగ్ కూడా కామన్ బాత్రూమ్ అయితే మనకి హాల్ అయితే రావడం జరిగింది. 1100 ఎస్ఎఫ్టీ. మనకి బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయండి. 12x14 అనేది మనకు మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసరికి 9x12 అలాగ వచ్చిందండి. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్. ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చామండి. మీకు బాత్రూమ్స్ కూడా చాలా స్పేసియస్గా అయితే వచ్చాయి. ఇక్కడ ల్యాండ్ కాస్ట్ అనేది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 45,000 గజం నడుస్తుందండి ఈ కాలనీలో. మీకు ఫ్యూచర్లో కూడా రేట్ అనేది మీకు ఒకవేళ తీసుకొని సేల్ చేసుకుందాం అనుకున్నా కూడా మీకు ఇందులో అనేది మీరు పెట్టే ప్రతి రూపాయికి అయితే మీకు కంపల్సరీగా రేట్ అనేది పెరుగుతుందండి. ఎందుకంటే మెయిన్ రోడ్కి దగ్గర ఉంటుంది కాబట్టి మీకు వాల్యూ అనేది త్వరగా పెరుగుతుంది. మీరు ఉండటానికి కూడా లొకేషన్ అనేది బాగుంటుందండి. చుట్టుపక్కల మీకు నియర్ బై స్కూల్స్ ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి. మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంది, వాటర్ లైన్ అనేది ఉందండి. మీకు ఇక్కడ బోర్ ఉంటుంది అపార్ట్మెంట్కి. టోటల్